రీజనింగ్ లో ద మోస్ట్ బేసిక్ కాన్సెప్ట్, ఇంకా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన కాన్సెప్ట్ ఆల్ఫాబెట్స్ టెస్ట్. ఇదే ఫస్ట్ చాప్టర్ రీజనింగ్ లో అన్నిటికన్నా. ఇది మీకు కోడింగ్ డీకోడింగ్ లో కోడింగ్ డీకోడింగ్ ఇంకా క్లాసిఫికేషన్స్ లో క్లాసిఫికేషన్స్ అలాగే అనాలజీ. ఫర్దర్ రాబోయే రీజనింగ్ ఈ 3 చాప్టర్స్ లో మీకు ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటి నుంచి వచ్చే క్వశ్చన్స్ ప్రతి దాంట్లో మీకు ఇవి తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్స్ నుంచి మీకు ప్రతి ఎగ్జామ్ లో 3 క్వశ్చన్స్ వస్తుంటాయి. అలాగే వీటి నుంచి వచ్చే 3 క్వశ్చన్స్ కి కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ రీజనింగ్ లో మీకు A to Z ప్రతి ఒక్క నెంబర్ గుర్తుండాలి. రైట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కానీ లేకపోతే ఎండ్ నుంచి ఫస్ట్ వరకు కానీ ప్రతి నెంబర్ గుర్తుండాలి. మీకు సింపుల్ చెప్తా చూడండి. ఎజోటి EJOTY ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ అంటే మనకి 5, J వచ్చేసి 10, O అంటే 15, T వచ్చేసి మనకి 20, Y అంటే మనకి 25 కదా. అంతే కదా, ఇక్కడ రాసా చూడండి. E5, J వచ్చేసి మనకి 10 అండ్ O 15 వస్తుంది, T 20, Y 25. ఇలా మీరు 5 నెంబర్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే ముందున్నాయి కానీ వెనకాల ఉన్నాయి కానీ సింపుల్గా గుర్తొస్తాయి. అండ్ మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ సింపుల్ బేసిక్గా లెఫ్ట్ నుంచి రైట్. ఇప్పుడు మనకి L8 అడిగాడు, లేదంటే L10 ఆర్ ఎల్స్ L22 అడిగాడు. ఈ వాల్యూస్ అంటే సింపుల్గా చెప్తారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈజీగా గుర్తుంటాయి. L8 అంటే ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్కి. L అంటే లెఫ్ట్ టు రైట్. L8 ఎయిత్ టర్మ్ ఏంది, H కదా. L8 అంటే H అని చెప్పొచ్చు. L10 అంటే మనకి J అండ్ L22 అంటే లెఫ్ట్ నుంచి 22nd ఏమొస్తుంది, V. ఇవి ఈజీగా చెప్తారు. కానీ రైట్ నుంచి లెఫ్ట్ అడిగాడు అనుకోండి, రైట్ నుంచి లెఫ్ట్ అంటే Z నుంచి A వరకు. అప్పుడు ఎలా, ఇప్పుడు సపోజ్ R7 అడిగాడు, లేదంటే R15 ఆర్ ఎల్స్ R23 ఇవి అడిగాడు. వీటికి ఆన్సర్ ఎలా చెప్తారు, మీకు N+1 నుంచి ఈ నెంబర్ మైనస్ చేయండి. N అంటే మనకి 26, మొత్తం 26 ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్. సో 26 అనేది మనకి N అవుతుంది. లైక్ అండ్ మనము N+1 నుంచి మైనస్ చేయాలి. సార్ N+1 నుంచి మైనస్ ఎందుకు చేయాలంటే మీకు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మీకు 1 2 3 4 5 6 పీపుల్ ఉన్నారు ఆర్డర్లో. అండ్ వీటి నెంబర్స్ తీసుకోండి 1 2 3 4 5 6. ఇప్పుడు లెఫ్ట్ నుంచి 4th పర్సన్ చెప్పమంటే 1 2 3 4 కౌంట్ చేస్తారు, ఇతను వస్తాడు, ఓకే అయిపోయింది. అదే రైట్ నుంచి 4th పర్సన్ ఎవరో చెప్పమన్నారు అనుకోండి, ఏం చేస్తారు, 6 అనేది ఏం కదా, డైరెక్ట్ 6 - 4 చేస్తే మనకి 2 వస్తుంది. కానీ కౌంట్ చేయండి 1 2 3 4, 4th పర్సన్ 3 అవుతారు కదా లెఫ్ట్ నుంచి, కానీ మనకి 2 వస్తుంది. అందుకే N+1 నుంచి మైనస్ చేస్తాం. ఇప్పుడు 6 + 1 7 కదా, 7 - 4 ఎంత మనకి 3 కదా. సో రైట్ నుంచి 3rd పర్సన్ కరెక్టే కదా, లెఫ్ట్ నుంచి యాడ్ చేస్తే కౌంట్ చేస్తే 1 2 3 4. సో రైట్ నుంచి 3rd పర్సన్. అందుకే మనము లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కౌంట్ చేసేటప్పుడు N+1 చేస్తాము. ఇప్పుడు చూడండి R7 అన్నాడు, N ఎంత మనకి 26 కదా, 26 + 1 అంటే మనకి ఎంత 27 వస్తుంది. 27 నుంచి 7 మైనస్ చేయండి, -7 20. రైట్ నుంచి 20 టర్మ్ ఏంది, T కదా. R7 అంటే మనకి T అండ్ R15. అప్పుడు మళ్ళీ N+1 ఎంత 27 కదా, 27 - 15 అప్పుడు ఎంత వస్తుంది మనకి 12 కదా, 27 - 15. సో రైట్ నుంచి 12th ఏంది L, R15 అంటే మనకి L. ఇక్కడ చూడండి 27 - 23 ఎంత మనకి 4 కదా. సో రైట్ నుంచి 4th ఏంది D కదా, R23 అంటే మనకి D. ఇలా మీరు ఇవన్నీ బేసిక్స్, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు మీకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను. అవి బేసిక్ అంటే లైక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. అండ్ సెకండ్ పార్ట్లో మనము ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ సెకండ్ పార్ట్లో కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మనము ఇందాక చెప్పినట్టుగానే బేసిక్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీరు రీజనింగ్లో కనుక క్లియర్ కట్గా అన్నీ నేర్చుకోవాలనుకుంటే ఎగ్జామ్స్లో మీరు జస్ట్ క్వాలిఫై అవ్వడమే కాదు, మీరు ఫస్ట్ ర్యాంక్ రావాలని మీరు టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ ర్యాంక్ అలా పెట్టుకుంటేనే మీరు ఫస్ట్ రాకపోయినా సరే క్వాలిఫై అవ్వచ్చు. వర్స్ట్ కేసులో మీరు క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే
రీజనింగ్లో మీరు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని క్లాసెస్ విన్నా సరే రివిజన్ లేకపోతే ఇది వేస్ట్. క్లాస్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకునే నోట్స్ ఉంటుంది కదా, క్లాస్ నోట్స్, దాన్ని మీరు మినిమం 3 to 5 టైమ్స్ రివైజ్ చేయండి. ఈ రివిజన్ లేకపోతే నోట్స్ రాసుకున్నా సరే, ఎన్ని వీడియోస్ చూసినా సరే మీకు వేస్ట్ అవుతుంది. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రీజనింగ్లో మీరు బేసిక్స్ ఉంటాయి కదా, బేసిక్ టాపిక్స్ అనేటివి ఎప్పుడు స్కిప్ చేయకండి. ఇవి నాకు వచ్చు అనేసి రివిజన్ చేయకుండా ఉండకండి. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ లెవెల్ అన్ని నేర్చుకున్నారు, అవన్నీ రివిజన్ చేసుకున్నారు, అండ్ బేసిక్స్ అనేటివి ఒకసారి చూసుకొని వదిలేశారంటే, సపోజ్ ఒక ఎగ్జామ్లో ఓన్లీ బేసిక్స్ మీద వచ్చాయి, అన్ని క్వశ్చన్స్ బేసిక్స్ మీద వచ్చాయి, మీరు ఏదో ఒక దగ్గర తడబడతారు, అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది. సో బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్లో. సో బేసిక్స్ అనేటివి కూడా ప్రిపేర్ అయి ఉండండి, ఇవి ఫాలో అవ్వండి రీజనింగ్లో. అప్పుడైతేనే మీరు అన్ని అవుట్ ఆఫ్ తెచ్చుకుంటారు, ప్రతి ఎగ్జామ్లో క్లియర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. విచ్ లెటర్ విల్ కమ్ 4th to left ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఇది చెప్పే ముందు మీకు ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే, క్వశ్చన్లో మీకు లెఫ్ట్ లేదా రైట్ కనిపించింది అనుకోండి, లెఫ్ట్ కనిపిస్తే మీరు సబ్ట్రాక్షన్ చేయాలి, సబ్ట్రాక్షన్ మైనస్. అదే రైట్ కనిపించినా సరే సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్. ఒకవేళ లెఫ్ట్ రైట్ కనిపించింది అనుకో క్వశ్చన్లో, అప్పుడు అడిషన్ చేయాలి, యాడ్, ప్లస్ చేయాలి ఆ రెండింటిని. ఒకవేళ లెఫ్ట్ కనిపించినా సరే యాడ్ చేయాలి, అడిషన్ అంటే ప్లస్ చేయాలి. ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ లేదా రైట్ కనిపిస్తే సబ్ట్రాక్షన్ చేయాలి మీరు. ఒకవేళ లెఫ్ట్ లేదా రైట్ కనిపిస్తే అడిషన్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ 4 టర్మ్స్. ఇవి ఓన్లీ ఆల్ఫాబెట్లోనే కాదు, కోడింగ్, డీకోడింగ్లో, అనాలజీలో, క్లాసిఫికేషన్స్లో అన్నిట్లో ఉపయోగపడతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తే 4th to left అన్నాడు, 4th left, అండ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, 12th లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంది, లెఫ్ట్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. 4 - 12 ఎంత మనకి, 8 కదా, 8 వచ్చింది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ నుంచి 8th టర్మ్, రైట్ నుంచి 8th టర్మ్ అన్నది ఎలా గుర్తుపట్టాలి, జాగ్రత్త వినండి. ఇక్కడ ఏముంది మనకి, ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి 8th టర్మ్ అంటే ఇక్కడ రాసేయండి, ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి 8th టర్మ్. ఒకవేళ ఫ్రమ్ రైట్ అన్నాడు అనుకోండి, ఫ్రమ్ రైట్ అంటే రైట్ నుంచి 8th టర్మ్ అంటే జెడ్ నుంచి చూసుకోవాలి, అప్పుడు అక్కడ నుంచి టర్మ్ వస్తుంది మనకి. ఇక్కడ 8th లెఫ్ట్ అడిగింది, ఏంటంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, 8th లెఫ్ట్. ఇప్పుడు 8th లెఫ్ట్ టర్మ్ ఏంది మనకి, హెచ్. సో ఇందాక చెప్పా కదా, ఏజోటి అలా గుర్తుపెట్టుకోండి, సింపుల్ అవుతుంది. 8th లెఫ్ట్ మనకి హెచ్ వస్తుంది. సో ఇదే ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 7th to right ఆఫ్ 17th ఫ్రమ్ రైట్ అన్నాడు. 7th రైట్ అండ్ 17 రైట్. ఏం చెప్పా, రైట్ ఉంటే కూడా సబ్ట్రాక్షన్ కదా. సో 7 - 17 ఎంత మనకి, 10. అండ్ ఇక్కడ ఇందాక చెప్పా ఏమన్నాడు, ఫ్రమ్ రైట్ అంటే 10th రైట్ టర్మ్, రైట్ నుంచి 10th టర్మ్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ చెప్పా కదా, ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి, ఫ్రమ్ రైట్ అంటే రైట్ నుంచి, అంటే ఎండ్ జెడ్ నుంచి. సో ఇప్పుడు 10th రైట్ టర్మ్ అడిగాడు కదా, ఎలా చేయాలి, స్టార్టింగ్లో చెప్పా 27 - 10, n+1 - 10. 27 నుంచి 10 మైనస్ చేయండి, ఎంత వస్తుంది మనకి, 17. 17th లెఫ్ట్ నుంచి 17th టర్మ్ ఏంది, క్యూ కదా. సో అదే ఆన్సర్, క్యూ. రైట్ నుంచి 10th టర్మ్ ఏంది, క్యూ. ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ ఉంటే, ఇందాక ఏముండే, ఫ్రమ్ లెఫ్ట్ అంటే సపోజ్ ఇందాక ఏమొచ్చింది మనకి, 8 లెఫ్ట్ కదా, 8 లెఫ్ట్ ఏంది మనకి, హెచ్ కదా. లెఫ్ట్ నుంచి 8th టర్మ్ డైరెక్ట్ మనకి ఫ్రమ్ లెఫ్ట్ ఇచ్చాడు కాబట్టి లెఫ్ట్ నుంచి 8th టర్మ్ హెచ్, అక్కడ అది క్లియర్ ఉంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, 10th రైట్ నుంచి 10th టర్మ్ అంటే ఎండ్ జెడ్ నుంచి క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే 10th టర్మ్ ఏందని అడిగాడు. అప్పుడు మనము n+1 నుంచి 10 మైనస్ చేస్తే లెఫ్ట్ నుంచి అదే టర్మ్ మనకి రైట్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు n+1 27 చెప్పా కదా, 27 నుంచి 10 మైనస్ చేయండి, అప్పుడు ఎంత, 17. స్టార్టింగ్ నుంచి 17th టర్మ్ ఏదైతే ఉంటుందో ఎండింగ్ నుంచి 10th టర్మ్ అదే ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి.
సింపుల్గా 10 రైట్ అన్నాడు. రైట్ నుంచి 10th టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కోవాలంటే 27తో మైనస్ చేస్తే లెఫ్ట్ నుంచి ఈజీగా ఉంటుంది కనుక్కోవడం. సో మనకి ఎందుకంటే జెడ్ నుంచి ఏకి గుర్తుపెట్టుకోవడం కన్నా నెంబర్స్ ఏ టు జెడ్ ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అందుకే మనము రైట్ని కూడా లెఫ్ట్కి కన్వర్ట్ చేయడానికి 27తో మైనస్ చేస్తున్నాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 8th టు లెఫ్ట్ ఆఫ్ 10th ఫ్రమ్ రైట్ అన్నాడు. ఏంటి 8th లెఫ్ట్ ఇంకా 10th రైట్ అన్నాడు. మనం ఫస్ట్ క్వశ్చన్లో లెఫ్ట్ లెఫ్ట్ చూసాం, సెకండ్ క్వశ్చన్లో రైట్ రైట్ చూసాం. ఇక్కడ ఏముంది లెఫ్ట్ రైట్. ఇది ఇంకో మోడల్ లెఫ్ట్ రైట్. అంటే లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. సో 8 + 10 ఎంత మనకి 18 కదా, 18. ఇప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్, ఇక్కడ ఏముంది ఫ్రమ్ రైట్, ఫ్రమ్ రైట్, ఫ్రమ్ లెఫ్ట్. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 18 రైట్ ఇది. సో రైట్ నుంచి 18th టర్మ్ కావాలంటే మనం ఏం చేయాలి, 27 నుంచి మైనస్ చేయండి. 27 మైనస్ 18 ఎంత మనకి 9. 9th లెఫ్ట్ నుంచి 9th టర్మ్ ఏంది మనకి ఐ. సో ఇదే ఆన్సర్ ఐ. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ లెఫ్ట్, ఫ్రమ్ రైట్ అనేటివి దీని వల్లనే చాలా మంది రాంగ్ చేస్తారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 9th టు రైట్ ఆఫ్ 10th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 9th రైట్ అండ్ 10th లెఫ్ట్. ఇది ఇంకో మోడల్ రైట్ లెఫ్ట్, ఫోర్త్ మోడల్ అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే మనం అడిషన్ చేయాలి. 9 + 10 ఎంత మనకి 19. ఇప్పుడు లెఫ్ట్ నుంచా రైట్ నుంచా, ఇక్కడ ఏమన్నాడు ఫ్రమ్ లెఫ్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చెప్తున్నాను. ఫ్రమ్ లెఫ్ట్ 19 లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి మనకి 19th టర్మ్ ఏంది ఎస్ఏ కదా. సో ఎస్ అనేది ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 18th టు రైట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 18 రైట్, 12 లెఫ్ట్. రైట్ లెఫ్ట్ అంటే ఏం చేస్తాం అడిషన్. 18 + 12 ఎంత మనకి 30 కదా. అండ్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ నుంచి 38th టర్మ్. ఇక్కడ 30 లెఫ్ట్ వచ్చింది అనేసి అందరూ ఏబిసిడి జెడ్ 26 కదా మనకి, అండ్ +4 చేస్తారు. అంటే మళ్ళీ ఏ 27 అనుకుంటారు, బి 28, సి 29, డి 30 అనుకుంటారు. సో 30 అనుకొని ఇది డి అనుకుంటారు, కానీ అది రాంగ్ ఆన్సర్. 30 డికి అవ్వదు. ఎందుకంటే లెటర్స్ మనకు 26 ఉన్నాయి. ఆ తర్వాత ఎలా తెస్తావు. ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీకు, అండ్ సో XYZ నేమ్ అనుకుందాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ అనే బదులు మనము 1001th ర్యాంక్ అన్నాం అనుకో, అది ఎలా ఉంటుంది. 1001th ర్యాంక్ XYZకి వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ కాదు అంటే ఎలా ఉంటుంది. అది ఈక్వల్ కాదు కదా. సో సేమ్ ఇక్కడ అలాగే లెటర్స్ మనకి 26 ఉన్నప్పుడు 30D ఎలా అవుతుంది, అది కాదు. అవి మనకి అనాలజీలో, కోడింగ్ డీకోడింగ్లో అలా ఉపయోగపడుతుంది, కానీ ఆల్ఫాబెట్లో అలా కాదు. 26Z వచ్చినప్పుడు 30 అనేది మనకి 30 లెఫ్ట్ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. కాంట్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే లెటర్స్ 26 ఉన్నాయి, 38th ఏముంటుంది చెప్పలేం కదా. నెక్స్ట్ 26 వరకు మనము డిఫైన్ చేయగలము ఆల్ఫాబెట్స్లో. కోడింగ్ డీకోడింగ్కి వెళ్తే అక్కడ మనము తీసుకోవచ్చు. ఇలా 26Z తర్వాత మళ్ళీ A21 రిపీట్ చేయవచ్చు, కానీ ఇక్కడ ఆల్ఫాబెట్లో రిపీట్ చేయకూడదు. డి అనేది కాదు. 30 లెఫ్ట్ అంటే కాంట్ బి డిటర్మైన్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఏమడిగాడు. విచ్ లెటర్ విల్ కమ్ 4th టు రైట్ ఆఫ్ 19th ఫ్రమ్ రైట్ అన్నాడు. 4th రైట్ అండ్ 19 రైట్. రైట్ అంటే మైనస్ చేస్తాం. 19 - 4 ఎంత మనకి 15. ఫ్రమ్ రైట్ అన్నాడు. 15 రైట్ ఫ్రమ్ రైట్ అడిగినప్పుడు 27తో మైనస్ చేయాలి. 27 - 15 ఎంత మనకి 12. 12 అంటే లెఫ్ట్ నుంచి ఎల్ వస్తుంది. 12 అంటే ఎల్. సో దీనికి ఆన్సర్ ఎల్ అవుతుంది. మీరు ఈ క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీరు పెన్ అండ్ పేపర్ లేకుండా మైండ్లోనే సాల్వ్ చేయొచ్చు. సింపుల్. ఇప్పుడు 4th రైట్ 19th రైట్ అన్నాడు. రైట్. సో 19 - 4 15. ఫ్రమ్ రైట్ అన్నాడు. 15th రైట్ అంటే 27తో మైనస్ చేయాలి. 27 - 15 12 అవుతుంది. లెఫ్ట్ నుంచి 12th రమ్ ఏంది ఎల్. ఇలా సింపుల్గా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మైండ్లోనే ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్వి అంత ఈజీగా ఉంటాయి ఆల్ఫాబెట్ టెస్ట్లో. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 8th టు రైట్ ఆఫ్ 11th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. రైట్ లెఫ్ట్ ఇచ్చాడు. 8 రైట్ 11 లెఫ్ట్ అన్నాడు. అంటే రైట్ లెఫ్ట్ ఉంటే యాడ్ చేయాలి. 11 + 8 19 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 19 లెఫ్ట్ అంటే మనకి 19 లెఫ్ట్ ఏమొస్తుంది ఎస్. ఇలా త్వరగా సాల్వ్ చేయడం నేర్చుకోండి. మీకు చెప్తున్నా కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి, మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇలా పెన్ అండ్ పేపర్ అవసరం ఇంకా మైండ్లోనే సాల్వ్ చేయొచ్చు.
త్వరగా సాల్వ్ చేయొచ్చు ఇలా చేస్తే. 9th క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 4th టు రైట్ ఆఫ్ 6th టు లెఫ్ట్ ఆఫ్ 10th ఫ్రమ్ రైట్ అన్నాడు. ఏం అడిగాడు? 4th రైట్, 6th లెఫ్ట్ అండ్ 10th రైట్ అన్నాడు. ఇలా 3 టర్మ్స్ ఇచ్చి, ఇంతసేపు అంటే 2 టర్మ్స్ ఇచ్చాడు, ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడు, 4th రైట్, 6th లెఫ్ట్, 10th రైట్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఫ్రమ్ రైట్ నుంచి క్యాల్కులేట్ చేయండి. ఫ్రమ్ రైట్ ఉంది అంటే లాస్ట్ నుంచి క్యాల్కులేట్ చేయండి. ఎప్పుడైనా సరే ఈ 2 అన్న చేయండి, లేకపోతే ఈ 2 అన్న చేయండి. మనం ఇప్పుడు ఈ 2 చేద్దాం, ఎందుకంటే ఫ్రమ్ రైట్ 10th ఉంది కదా, సో ఇది ఇంక్లూడ్ చేసి ఐదర్ 610 లేదంటే 410 అలా చేయండి. ఇక్కడ ఏంది లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్ అంటే ఏంది? అడిషన్ చేస్తాం. 6 + 10 16. ఫ్రమ్ రైట్ అన్నాడు కదా, సో 16 రైట్. ఇప్పుడు 4 రైట్ ఇంకా 16 రైట్. రైట్ ఉంది మైనస్ అంటే 16 - 14, 16 - 4 12. 12 రైట్. 12 రైట్ అంటే 27 నుంచి మైనస్ చేయాలి. 27 - 12 ఎంత మనకి? 15. 15 అంటే మనకి ఎంత? ఓ. సో ఇదే ఆన్సర్. 10th క్వశ్చన్ చూడండి, పార్ట్ 1 లో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం అడిగాడు? విచ్ లెటర్ విల్ కమ్ 4th టు లెఫ్ట్, 4th లెఫ్ట్, అలాగే ఆఫ్ 8th టు లెఫ్ట్, 8 లెఫ్ట్, ఆఫ్ 10th టు రైట్ అన్నాడు, 10 రైట్ అండ్ లాస్ట్ కి 18th రైట్ అన్నాడు. ఓ, ఇక్కడ ఇంకా 4 టర్మ్స్ ఇచ్చాడు మనకి, 4 ఇచ్చాడు. ఇది ఇంకా మంచిగా ఈజీగా చేయొచ్చు, చెప్తా చూడండి. నేను ఇందాక చెప్పా కదా ఫ్రమ్ రైట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి సాల్వ్ చేయండి. ఇప్పుడు 18th దగ్గర 18 ఫ్రమ్ రైట్ అన్నాడు, సో ఇది తీసుకోండి లాస్ట్ నుంచి. 10 18 రైట్ ఉంది అంటే మైనస్ చేస్తాం. 18 - 10 8, 8 రైట్. ఇప్పుడు ఈ 2 8 లెఫ్ట్ 8 రైట్ అన్నాడు, సో లెఫ్ట్ రైట్ ఉంటే ఏం చేస్తాం మనము? యాడ్ కదా, సో 8 + 8 16, 16 రైట్ వచ్చింది. అండ్ ఓకే, ఇప్పుడు 4 లెఫ్ట్ ఉంది, 16 రైట్ ఉంది. ఈ 2 చేస్తే ఏమొస్తుంది? లెఫ్ట్ రైట్ అంటే మనకి ఏంది? అడిషన్ కదా. 4 + 16 ఎంత? 20. 20 రైట్ అంటే 27 నుంచి మైనస్ చేయాలి 20 రైట్ అన్నప్పుడు. 27 - 20 ఎంత మనకి? 7. 7 అంటే మనకి ఎంత? జీ. సో ఇదే ఆన్సర్. రీజనింగ్ సిరీస్ లో ఫస్ట్ చాప్టర్ ఆల్ఫాబెట్స్ టెస్ట్. ఇందులో ఇది పార్ట్ 1 వీడియో. ఇందులో మనం అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇంకా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. అండ్ సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా. ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ గా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ.